లక్ష్యంతో ఆయన ప్రభుత్వం అనేక ప్రధాన కార్యక్రమాలను ప్రారంభించింది. అత్యంత ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాలలో ఒకటి డిజిటల్ ఇండియా. ఇది డిజిటల్ అంతరాన్ని తగ్గించడం, ప్రతి పౌరుడికి సాంకేతికతను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇంటర్నెట్ కనెక్టివిటీని విస్తరించడంలో, డిజిటల్ అక్షరాస్యతను ప్రోత్సహించడంలో, ఆన్లైన్ ప్రభుత్వ సేవలను అందించడంలో ప్రభుత్వం గణనీయమైన పురోగతి సాధించింది. మరో కీలకమైన కార్యక్రమం వస్తువులు మరియు సేవల పన్ను లేదా జిఎస్టీ. ఇది సంక్లిష్టమైన పరోక్ష పన్నులను భర్తీ చేయడం ద్వారా ఏకీకృత జాతీయ మార్కెట్ను సృష్టించింది. జిఎస్టీ పన్ను నిర్మాణాన్ని సరళీకృతం చేసింది, సామర్థ్య భారాలను తగ్గించింది, ఆర్థిక సామర్థ్యాన్ని పెంచింది. స్టార్టప్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా వంటి కార్యక్రమాలు శక్తివంతమైన స్టార్టప్ పర్యావరణ వ్యవస్థను పెంపొందించడం, దేశీయ తయారీని ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఈ కార్యక్రమాలు కొత్త ఉపాధి అవకాశాలను సృష్టిస్తున్నాయి మరియు ఆర్థిక వృద్ధిని నడిపిస్తున్నాయి.